వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 70 రాతి దిమ్మలను సీజ్ చేసిన గనుల శాఖ అధికారులు. భారత రైల్వే అరుదైన ఘనత, దేశంలోనే ఎత్తైన కేబుల్ స్టేట్ బ్రిడ్జిపై ట్రయల్ రన్ సక్సెస్. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం, యువాన్ ఎయిర్పోర్ట్లో రన్వే మీద అదుపు తప్పిన విమానం. యాదగిరిగుట్టపై దర్శన క్యూలైన్ గ్రిల్లులో ఇరుక్కున్న బాలుడి తల. కైకలూరు నియోజకవర్గంలో 194 రోజుకు చేరుకున్న అన్నా క్యాంటీన్. టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్ల మీదకు రావడం వల్ల కేజీబీవీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర శిశు శిక్ష అభియాన్ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎంపీడీఓ జవహర్ బాబు భార్య భయపడుతున్నారు. నా ఎస్సీ ఎస్టీ మీ బిడ్డ అని చెప్పుకోవడం కాదు, ఇలాంటివి సరిచేయండి. మీ నాయకులని నిలువరించండి. మీరు దాడులు చేస్తూ ఉంటే ఉపేక్షించేది ప్రభుత్వం కాదు. ఇది సీమ యువత నాయకులు. ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు నిలవరించండి. ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి. మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి. మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి వీళ్ళని. భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో మీరు ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. మేము ప్రభుత్వం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టికల్లు గ్రామంలో ఆసరా పింఛన్దారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెబెల్ దయాకర్ రావు గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు గ్యారంటీతో అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి 2000 పింఛన్ 4000 రూపాయలకు, వికలాంగులకు 6000 రూపాయలు వచ్చే నెలలోపు ఇవ్వాలి. లేకుంటే పాలకుర్తి నియోజకవర్గంలో ఆసరా పింఛన్దారులతో కలిసి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేయవలసి వస్తుంది. అనంతరం ఎక్కడ పింఛన్దారులకు, వృద్ధులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూలి వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తాను, అది మోసం చేశావు. నిరుద్యోగ యువకులకు ఇస్తాను, అందరినీ ప్రతి ఒక్కరిని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇమ్మీడియట్లీ 2000 4000 ఇవ్వకపోతే మీ ఎంబడి పడతాం. వచ్చే నెల మొత్తం మా పాలకుర్తి నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో మొత్తం కూడా పెన్షన్దారులు ఆ రోజు మొత్తం ధర్నా చేయించే ఏర్పాటు చేస్తాం. ఈ 15 రోజుల్లో పట్టినే 2000 4000 చేయాలి. చేసేదానికి వదిలిపెట్టేది. దయచేసి మోసం మాటలు బంద్ చేయి, అబద్ధ మాటలు బంద్ చేయి. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి సీటు మీద గెలిచినాం. ముఖ్యమంత్రి సీటు మీద వచ్చినందుకు అన్ని అబద్ధాలు మాట్లాడు, ప్రజలకు లేనిపోయిన ఆశలు పెట్టించావు, అమాయక ప్రజలను మోసం చేశావు. పాపం కేసీఆర్ గారు చేసినవన్నీ మర్చిపోయారు. ఈయన కొత్తగా ఏదో చేస్తాడని ఆశకు చేశారు పేద ప్రజలందరూ. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 2000 4000 చేయాలనేది మా డిమాండ్. యాదగిరిగుట్టపై దర్శన క్యూలైన్ గ్రిల్లులో ఇరుక్కున్న బాలుడి తల. భక్తులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో తప్పిన ప్రమాదం. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు కుటుంబంతో వచ్చిన బాలుడు.
కుప్పం మున్సిపల్ పరిధిలోని సిగలపల్లిలో అక్రమ క్వారీపై మైనింగ్ అధికారులు దాడులు. సుమారు 70 రాతి దిమ్మలను సీజ్ చేసిన అధికారులు. పలు వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్న మైనింగ్ అధికారులు. చాలు మాకిదే చాలు. ఏం అవసరం లేదు మాకు. కాదు మీరేం మాకు అవసరం లేదు లేండి. తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ వారి సమస్యలను గత 10 ఏళ్లలో గత పాలకుల చేతిలో జరిగిన అన్యాయాలకు నిరసన వ్యక్తపరిచే వేదిక జరుగుతున్న
తెలంగాణ ప్రీమియం లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం జాతీయ యూనివర్సిటీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ప్రభుత్వ అధ్యాపకుల పట్ల గడిచిన ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలలో నుంచి జిల్లాకు కనీసం 2 జట్లుగా ఏర్పడి మొదటి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదలుకొని హైదరాబాద్ వరంగల్ జిల్లాల మీదుగా సాగుతుంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ అధ్యాపకులకు ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. 317 జీవో ద్వారా ఇబ్బందులు ఉన్న వారికి ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిత్యం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రోజుకు 18 గంటలు నిర్విరామ కృషి చేస్తున్నారని, అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఇప్పటికే కార్యాచరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ స్టాలిన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు పల్లకొండ సతీష్, రాష్ట్ర యువజన నాయకులు పల్లా రాహుల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర మహేందర్ మరియు స్థానిక నాయకులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. 1,00,000 చెప్పిన ఇంకా ఎన్నో 10 ఏళ్ళైనా సప్పులు లేదు. సంవత్సరం కాకముందుకే లొల్లి 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 చేసి 4 యూట్యూబ్ ఛానల్ పెట్టడం, వాటి తప్పుదో పట్టించుకుంటా ఇవి చేసి పెట్టడం. వాడు ఎన్ని దినాలు జోపడ పెట్టొద్దాడు జైల్లో. 87 కోట్ల రూపాయలు తీసుకురాగలడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే 100 కోట్లు పాత అప్పు చేసినే కట్టుడైతాను. అంటే ఇట్లాంటి సమస్యల్ని అధిగమించుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ పోతాం. రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పార్ట్ టైం లెక్చరర్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాని దగ్గర కూడా వారికి నోటికి గుర్తున్నాయి. ఎవరో రాసిస్తే సెక్రటరీ పిఓ రాసిస్తే గుర్తుపెట్టుకునే స్థాయిలో లేరు వారు. నేను ఏది డిస్కస్ చేస్తానికి పోగానే దాని మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఇప్పుడు ఇంత పడుతుంది రాయండి, ఈ బర్డెన్ ఫస్ట్ తీసేయండి, ఇది క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్న బాబతి మన బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ వచ్చింది, దాన్ని బట్టి మనం దాన్ని చేసుకుంటూ పోదాం. 2 రోజులు ఇన్కమ్ ఉంది అనే విధంగా ప్రతిదీ చర్చించుకుంటూ ఆయన దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారం ఈ కొత్త సంవత్సరంలో భగవంతుని ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ జిల్లాకు 6,000 చిల్లర కోట్లు ఇచ్చింది. ఇవ్వాలి పుట్టిన కాడికి ఇవ్వలే, వారి సొంత నియోజకవర్గాన్ని కూడా ఇచ్చుకోలేదు, జిల్లా కూడా ఇవ్వలే. అన్ని తీసుకురాగలిగాం. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా సరే, కోచ్ ఫ్యాక్టరీ దానికి ఉద్యమానికి అప్పుడు కూడా మనం దాన్ని ఇచ్చేసాను. ఇలా బీజేపీ ప్రభుత్వం అది ఇచ్చినా దాన్నైనా అభినందిస్తాం. ఎవరికైతే మనకు కావాల్సిన వరంగల్ జిల్లా కావాలి, ఎవరిచ్చినా. కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో నూతన బోరుబావిని శనివారం నాడు త్రవ్వించడం జరిగింది. బోరుబావి త్రవ్వకాన్ని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా గ్రామంలోని ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. సమస్యలు స్థానిక నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నంలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఈ విషయమై స్పందించిన ముఖ్యమంత్రి గ్రామంలో బోరు బావి క్రమించి ప్రజల నీటి కష్టాలు తీర్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మప్ప, మునిరత్నం, రాము, వెంకటాచలం, రమేష్ ప్రసాద్ పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని బీ క్యాంపులో టీజీ కళ్యాణ మండపం నందు 8th నేషనల్ రింగ్ ఫైట్ ఛాంపియన్షిప్ 2024 ఈ పోటీలు 27 నుంచి 29 వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు భారతదేశంలో దాదాపు 14 రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. ఇందులో అండర్ 14 మరియు అండర్ 17 అమ్మాయిలకు పోటీలు జరిగాయి. ఇందులో దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన వారికి గోల్డ్ మరియు సిల్వర్ మెడల్ను, సాధించిన వారికి బహుకరించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు మరియు ఆర్గనైజ్ షేక్ అబ్దుల్, రింగ్ ఫైట్ ఫెడరేషన్ ఫౌండర్ తాడెం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సుందరమైన ప్రాంతం అరకు. అలాంటి సుందరవనాన్ని, అటవీ సంపదను చూసి ఆనందించాలి, కానీ మాకు ఇబ్బందికరంగా చేయవద్దని పర్యాటకులకు వేడుకుంటున్నాము. మంచి మనసుతో ఆస్వాదించండి. ప్రజలు వస్తున్న ఆనందాలు హరివిల్లు ఇచ్చే ఈ సుందరవనాలు చూసి ఆనందిద్దాం. అంతేకాని మాకు ఇబ్బందికరంగా కలుగజేసే మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాల పొలాల్లో, తోటల్లో, పంటల్లో, లోయల్లో వేయడం వలన గిరిజన రైతులు గాయపడుతున్నారు. మూగజీవాలు కూడా గాయపడుతున్నాయి. మైదాన ప్రాంతంలో లాగా ఇక్కడ ట్రాక్టర్లతో వ్యవసాయం జరగదు. ఇక్కడ మట్టిని పారతో తొక్కి లాగాలి. అలాగైతేనే ఇక్కడ దున్నడానికి అవుతుంది. ఈ తొక్కే సమయంలో మా పాదాలకు మా గాజు పెంకులు గుచ్చుకోవడం, అలాగే మూగజీవులు తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలను భుజించడం వల్ల అపార నష్టం జరుగుతుందని, పంటలు సేంద్రియ వ్యవసాయం స్వయంగా గిరిజనులే చేసుకుంటారు. పర్యాటకులు అర్థం చేసుకోగలరు. గిరిజన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర వేడుకోవడం జరుగుతుంది. మేము చేస్తాం కానీ గిరిశేఖర గ్రామాలన్నింటిలో కూడా ఏంటంటే ట్రాక్టర్లు కట్టేళ్ళం. ప్రతి దమ్ము పట్టేటప్పుడు ఏంటంటే ఇక పారతో పట్టి ఆ పారతో తవ్వి దాన్ని మట్టాలి. ఈ మట్టేటప్పుడు ఏటవుతుందంటే మీరు ఏదైతే సీసాలు ఇసిరేస్తున్నారో, మద్యం సీసాలు ఇసిరేస్తున్నారో, ఆ మద్యం సీసాలు పగిలి గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయి. దీనివల్ల ఈ జిల్లాలో చాలా మందికి సెప్టిక్లు అయ్యి గిరిజన రైతులు ఇంటి దగ్గర ఉన్నారు. దయచేసి చెప్తున్నా, టూరిజంకి వస్తున్న ప్రతి వ్యక్తి కూడా ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. అలాగే మీరు ఏదైతే గ్లాసులు తీసుకొస్తున్నారో, అలాగే ఏదైతే మందు బాటలు తీసుకొస్తున్నారో, దయచేసి మీ పుణ్యం ఉంటుంది. గిరిజన వ్యవసాయం చేస్తున్న నీటిలో పంటలు మాత్రం పడేయవద్దని చెప్పేసి ఓ గిరిజన నాయకుడిగా తుమ్మప్పలరావు ద్వారా మీ అందరికీ కూడా, టూరిజంకి వస్తున్న అందరికీ కూడా మనం చేస్తున్నా. దయచేసి మీరు తెచ్చిన వాటర్ బాటిల్ కానీ, మీరు తెచ్చిన గ్లాసులు కానీ, మీరు తెచ్చిన మద్యం సీసాలు కానీ కనీసం వ్యవసాయంలో కానీ వేసినట్టయితే మా గిరిజన రైతులకి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకుని ఈ వీడియో ప్రతి వ్యక్తి షేర్ చేయండి. మాకు ఇక్కడ ఏదైతే అరకు ప్రాంతానికి టూరిజం అని చెప్తున్నారో మీకు ఆనందకరంగా ఉండొచ్చు, కానీ మీరు తెచ్చి వాడేసిన ప్రతి వస్తువు కూడా మాకు బాధాకరంగా ఉంది. దయచేసి అర్థం చేసుకుని వచ్చిన టూరిజం అందరూ కూడా ప్లాస్టిక్ ని అరికట్టాలి. మద్యం సీసాలు ఎక్కడ పడితే పడేయకూడదని చెప్పి గిరిజన నాయకుడు తుమ్మప్పలరావు ద్వారా వేడుకుంటున్నాను. జై ఆదివాసి. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జగ్గంపేట మండలంలో ఈరోజు నాటుసారా గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. జగ్గంపేట ఎస్ఐ శ్రీ రఘునందన్ రావు గారు ఆయన సిబ్బందితో మల్లిశాల శివారు గోవిందపురం వెళ్ళు దారిలో మల్లిశాలకు చెందిన సత్యనారాయణ అను ఆసామిని 10 లీటర్ల నాటుసారాతో అరెస్టు చేసి 200 లీటర్ల ఎఫ్జే వాసును ధ్వంసం చేయడం జరిగింది. కేసు నమోదు చేసి కోర్టులో నిందితుడిని ప్రొడ్యూస్ చేయగా గౌరవ పెద్దాపురం కోర్టు వారు అతనికి 14 రోజుల రిమాండ్ విధించగా అతని పెద్దాపురం సబ్ జైల్లో వశపరచడం జరిగింది. సిఐ వైఆర్కే. ఇది కూడా తిరగేసేయండి. ఓకే. సెకండ్స్. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైల్ వందన అంజీ కార్డ్పై భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ ఇంజిన్ ట్రయల్ రన్ నిర్వహించింది. జనవరి 2025లో ప్రారంభం కానున్న కాశ్మీర్ లోయకు రైలు సేవలు ప్రారంభానికి కీలకమైన దశను సూచిస్తుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ట్రయల్ రన్ వీడియోను పంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న మొదటి కేబుల్ అధిరాత రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమవుతుంది. కేబుల్ స్టేట్ వంతెనపై ట్రయల్ రన్ పూర్తి చేసి భారత రైల్వే అరుదైన ఘనత సాధించింది. అంతేకాదు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త బ్రిడ్జిలను నిర్మిస్తూ దూసుకుపోతుంది. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైల్వే బ్రిడ్జ్ అంజీకాడ్ వంతెనపై భారత రైల్వే సంస్థ తొలి ఎలక్ట్రిక్ టవర్ వ్యాగన్తో ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ బ్రిడ్జ్ కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానిస్తుంది. ట్రయల్ రన్ పూర్తి కావడంతో వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రాజెక్ట్ పురోగతిని పేర్కొంటూ ఎక్స్లో ట్రయల్ రన్ వీడియోను షేర్ చేశారు.
నందికొట్కూరు నియోజకవర్గం కొనిదెల గ్రామంలో నూతన నయారా పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు మరియు టీడీపీ సీనియర్ నాయకులు మాండ్ర లింగారెడ్డి. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులుగా నియమితులైన వారు ఈ రోజు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ వింగ్ జిల్లా అధ్యక్షులు ఎద్దుల శివాజీరెడ్డి జిల్లా అధ్యక్షులు ఎద్దుల శివారెడ్డి గారు, ఎస్ఏ షరీఫ్, కల్ల నరసింహారెడ్డి, గోల్డ్ సీను, లాజర్, అంజీ, కంటూ, మల్లి, నరేంద్ర, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.